మోకాళ్ళ నొప్పులు భరించలేకపోతున్నారా? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనుభవం మరియు ఆధునికతలతో ఆర్ఎఫ్ లేజర్ మరియు ప్లాస్మా థెరపీ ద్వారా శాశ్వత పరిష్కారం పొందండి. వేద పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8186959697. బాబా ఏం చేస్తుంటారు బాబా? అవి వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఏంటి వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది మరి? పర్లా బాగానే ఉంది. ఏం వేశారు పంట? గొర్రెసి వరి. దీనికి గిట్టుబాటు ధర ఉందా? మరి రేటు అందుతుందా? ఇంటికి అట్టగా వాళ్ళే కొన్నారు, జగన్మోహన్ రెడ్డి తరఫునే కొన్నారు. బాగా వచ్చినాయి డబ్బులు? డబ్బులు ఎంత కొన్నారు? 1500 కొన్నారు. అంటే తడిసినా తడవకపోయినా ఏదైనా అదే రేటా? మా రేటు మారుతుందా తడిస్తే? అంటే తడితే ఏదో తక్కువ రేట్ అన్నారు, కానీ మేము తిరగబెట్టి బావులు ఎక్కడితే ఆరబెట్టి మామూలుగా 1500 కమ్మేసి అన్నీ ఇచ్చేసరే టైం పట్టిందా డబ్బులు? ఏమంటే ఇచ్చేసి. ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించిన మందుగట్లు కానీ ఇవన్నీ రేట్లు ఎట్లా ఉన్నాయి? గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉందా? అదే రేటు? మందుల రేట్లు ఏం అవన్నీ గుర్తుండవు మనకి. వేస్తారు కదా చేలకి? వేస్తాలండి, ఏదో 3 రకాలు 4 రకాలు గెలుపుకుంటాం. అంత ముందు తెచ్చుకుని వేస్తారా? కొట్టులోనే కొనుక్కొచ్చి వేస్తాం. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? ఏదోలేండి, పెద్దలు ఉన్నారుగా, మనది ఏముంది అంతా ఏదో మనం కూర్చుంటాం, తింటాం, కూర్చుంటాం కాడికి వచ్చింది ఇక మనకే. వచ్చింది తింటే కాడికి వచ్చేసింది అంటారు. కష్టపడే పని లేదంటారు. ఇంకా కష్టపడే ఓపిక లేదుగా. దాని గురించి ఏదో జగన్ ఎత్తున్నాడికి ఆ డబ్బులు పెట్టుకుని ఏదో అట్లాగే కాలక్షేపం చేస్తాం. ఇప్పుడు ప్రజలను ఇలా కూర్చుని తినడానికి అలవాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ప్రభుత్వం అయినా అది ఓపిక ఓపిక చేసాక ఓపిక లేనప్పుడు కూర్చుందే పెడతాలి అంటారు కొడుకులు. ఏముందండి, ఇద్దరిది బాగానే ఉంటుంది. వాళ్ళు ఇద్దరికి పోటీ పడ్డప్పుడు వాళ్ళు ఎవరు ఇస్తే బాగుంటుంది మరి? ఇద్దరులో మీ అభిప్రాయం ఏంటి? ఏదోలేండి, అప్పుడు ఎవరు వచ్చి అంటారు, కానీ ఇప్పుడు మనం చెప్పేది ఇది ఉండదు కదా. మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? నాదేముంటుందండి, ఇక్కడ వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఏంటి ఇద్దరు కూడా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి మారారు. ఇక వాళ్ళు ఏది చేసినా సెలమండి అండి. ఏముంది, ఇటోళ్ళు అటు వెళ్తారు, అటోళ్ళు ఇటు వస్తారు, వాళ్ళకే లేదు, మనది ఏముంటుంది. సో మారినప్పుడు ఎవరికి ఉంటుంది అవకాశం? మరి ఎవరు కూడదో, ఎవరు బలం ఏది ఎట్టా కూడదో చెప్పలేం కదా. ఇద్దరు నేనంటారు అంతవరకు. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఏ ఊరు మీది? ఈ వెనుకబడి మాది. వెనకేపాడు. ఏం చేస్తుంటారు? నేను రిక్షా పడి అండి. రిక్షా పని. ఏంటి మీ రిక్షా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? బాగానే ఉందండి, పర్వాలా. రిక్షా వాళ్ళకే వాళ్ళ రేట్లు బోళ్ళంత పెరిగినాయి. రేట్లు 10 రూపాయలని 50 రూపాయలు కిరాయి వస్తుంది. ఏ చిన్న చేసినా కానీ 50, 100 లేకుండా ఏం లేదు. వాళ్ళ కిరాయిలు బాగా ఉన్నాయి. మరి కిరాయి బాగానే ఉంది అంటున్నారు. రేట్లు మిగిలిన రేట్లు ఇప్పుడు మిగిలిన రేట్లు అండి 10 రూపాయల దానికి 100 రూపాయలు ఇస్తున్నారండి కిరాయి. మరి రేటు పెరగదా? రేట్లు కూడా పెరుగుతాయి కదా, దాన్ని ఉంటాయి. రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? నేను 500, 600 వస్తాయి నాకు. మా అబ్బాయి ఒక 10 రూపాయలు తెస్తాడు ఆటోకి వెళ్ళి. మరి అమ్మగారు ఏదో పని చేస్తా ఆమె తెస్తుంది. మాకు సమృద్ధిగా సరిపోతుంది. మాకు జగన్మోహన్ రెడ్డి పేరు మీద మీ ఇంట్లో మంచి పథకాలు వస్తాయి. మాకు 8 పథకాలు వస్తున్నాయి. మాకు ఏం వస్తున్నాయి? నాకు వృధా పింఛన్ వస్తుంది. మా మనవడికి అమ్మఒడి వస్తుంది. మా ఆవిడికి చేయూత వస్తుంది. మా కోళ్ళకి లోన్లు ఇచ్చారు. మా అబ్బాయికి ఆటో వాహన మిత్ర ఇచ్చారు. అన్ని మాకు 8 పథకాలు 7 పథకాల దాకా వస్తున్నాయి. మాకు పథకాలు కూడా సరిపోతుందంట. మాకు బాగుందండి, చాలా బాగుంది. సో గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? ఏమీ లేదు. మాటలు చెప్పడం వరకే, వాళ్ళు మాటలు చెప్పడం వరకే, కానీ ఏమి లేదు. ఇవాళ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ మా నియోజకవర్గంలో ఈయనే వస్తారండి, వంశీ గారు. ఎందుకని అంటారు? ఆయనకి అంత ఎదురు కొట్టేవాళ్ళు లేరు. ఇక ఆయన గతంలో టీడీపీలో పోటీ చేసి గెలిచారు. టీడీపీలో పోటీ చేసినా, ఈ దేంట్లో చేసినా ఆయన వ్యక్తిగతంగా వేస్తారు. ఇక్కడ ఆయన ఏదైనా కానీ చేయగలుగుతాడు. ఇక్కడ నేను వెళ్ళి ఇప్పుడు పలకరిస్తే పలుకుతాడు ఆయన. ఆయన పరిస్థితి ఏంటి మరి? యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన నాకు తెలియదు అసలు ఎవరు. ఆయన ఎప్పుడు చూడలేదా? ఏంటి, మొన్న ఎలక్షన్కే చూసింది. వంశీ గారు అంటే ఈ నియోజకవర్గంలో బోల్డెన్ సార్లు వచ్చారు. ఇవాళ కాదుగా, గన్నవరం అయింది, పక్కమ్మట ఊరు. ఆయన గ్యారంటీ. ఇప్పుడు వంశీ గారు టీడీపీలో ఉన్నంతసేపు వైసీపీని విమర్శలు చేశారు. అన్నం తినేవాడు ఎవడు వైసీపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చేమో రాజకీయంలో అండి పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారు. దాన్ని ఏముంది, ఎమ్మెల్యే వస్తున్నారండి, ముఖ్యమంత్రులే వస్తున్నారు. ముఖ్యమంత్రులే వెళ్తున్నారు, ఎమ్మెల్యేలే ఉంది. పెద్ద నాయకుడు కాదంటారు అయితే? ఎవరండి ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు కాదంటారు? నాయకులు ఎందుకు కాదు, అది కాదుగా నేను అనేది. పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారు. ఇక ఎమ్మెల్యే వెళ్తూనే ఉంది, అటు ఇటు వెళ్తూనే ఉంది. ఈసారి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఏం లేదు, మళ్ళీ ఈయన గారే వస్తారండి.
అంటే ఇప్పుడు మరి టీడీపీ జనసేన కలిస్తే ఉన్న అవకాశం ఏమీ లేవు ఆడ 23 కలిసినా కానీ ఏముండదు. ఏమంటుంది అంటారు? ఆయన గ్యారంటీ ఆయనే